యూరియా కొరతతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మాచారెడ్డి మండలాల రైతులు అరిగోసపడుతున్నారు. రామారెడ్డి సొసైటీ దగ్గర తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. రామారెడ్డి సొసైటీకి 800 బస్తాల యూరియా రావడంతో రైతులు భారీగా తరలివస్తున్నారు. 8 గ్రామాలకు చెందిన 350 మంది రైతులు సొసైటీ దగ్గరికి చేరుకున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రైవేటు వ్యాపారులు, ఏజెన్సీలు, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ సిబ్బంది కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్రరావు అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత వల్ల రోజు రోజుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా రైతులు యూరియా కొరకు పడగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి రామారెడ్డి మండలంలో, మాచారెడ్డి మండలంలో యూరియా కొరత విపరీతంగా ఉంది. ఉదయం నుంచి రామారెడ్డి మండల కేంద్రంలో 4 గంటల నుంచి చెప్పులను రైతులు క్యూ లైన్లో పెట్టి బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రామారెడ్డి సొసైటీ పరిధిలో ఉన్నటువంటి 4 గ్రామాలకు ఇక్కడి నుంచి కేంద్రకంగా యూరియా పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం వేకువ జామున నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లో చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డులతో పాటు బస్తాలు లైన్లో నిల్చుండబెట్టి పోలీస్ పహారా మధ్య ప్రభుత్వం ఇవాళ రైతులను కట్టడి చేసే ప్రయత్నం, రైతులను ఇటు ఇబ్బందులు పెడుతూ అటు తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడికక్కడ మహిళా రైతులతో పాటు ఇటు ఉదయం నుంచి పురుష రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్లు కట్టిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరత విపరీతంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవడంలో విఫలమైతుంది. ఈ నేపథ్యంలో అనేక పర్యాయాలుగా రైతులు ఇదే అంశం పైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలతో కామారెడ్డి జిల్లాలో హోరెత్తుతుంది. కొంతమంది యువ రైతులు ఉన్నారు, వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏంది పరిస్థితి, ఎప్పటి నుంచి ఉన్నారు యూరియా కోసం వచ్చారు? ఏంది? నేను పొద్దున 9 o'clock వచ్చిన నుంచి లైన్ మీద ఒక 5 ఎకరాల దాకా ఉంటుంది మా ల్యాండ్. నాకు ఒక మినిమం 4 బస్తాలు కావాలి, 4 నుంచి 5 బస్తాలు కావాలి. ఒక్క బస్తా కంటే ఎక్కువ అంటున్నాను. ఒకటే బస్సు ఇచ్చిండు. ఎందుకంటే అంత కొరత ఎందుకు వచ్చిందట? అంత కొరత లేదంటుండు. లేదంటే స్టార్ట్ అయ్యి ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? 10 ఎకరాలు ఉన్నది నాకు. ఒక సంచి కొండ పోయి ఆడదాలుకోవాలి నేను. నాకేం కోసం ఇది తిరుగుడు, మంది నూకెత్తారు అందరు. ఎట్లా మా గతి? పొద్దుగాల వచ్చినా తినక మా గతి గిట్టున్నది. ఏం కావాలి మా పని? పరిశాని ఇది. మా అమ్మ ఆడవన్నది నూకెత్తే. మరి ఇప్పుడు నాకు ఒక్క సంచి ఇస్తే నేను ఆడజల్లాలి చెప్పురి. మరి ఏమంటారు వాళ్ళు? ఏమంటారు అడిగితే ఇత్తలేరు. ఒక్కటి సంచి అంటారు. ఒక్కటి సంచి కొండ పోయి ఆడజల్లాలి నేను. 10 ఎకరాల ఏ మూలకు జల్లాలి నేను. సారు మేము 6 గంటల నుంచి లైన్ కడుతున్నాము. ఒక్క తంచి ఊరి ఎత్తురు. ఒక్క తంచి మాకు 5 ఎకరాల పొలం ఉంది. 700 మనం ఒక తంచి మాకు పంట నష్టం అవుతుంది. 5 ఎకరాల పొలంకు ఏ మూలకు మనం ఒక్క సంచి ఇస్తే ఏం చేయమన్నా? మేము సామాన్యమా? పెట్టుబడి పెట్టి చచ్చిపోతున్నాం మేము. ఇక్కడ ఒక్కొక్క సంచి ఇచ్చినాక మేము ఏం చేయమన్నాము? బతకానికి లెక్కడికి అది ట్రాక్టర్కి మన్ను మైసడము యాదోటి మీద కైగోడ పెట్టుకొని సరిపోతలేదు. ఏం చేయమన్నావు సార్? మా బతకది మరి. నూకి కింద పడిపోతున్నాం ఒక్క సంచి కొరకు. 5 ఎకరాల భూమి ఉన్నది. ఇట్లా ఇబ్బంది ఎప్పుడైనా లేదు జీవితంలో. ఇదే ఫస్ట్ మేము ఇప్పుడు ఇదే మేము తాసు. మేము పుట్టిన మొదటిగా ఈ కోస ఇప్పుడే. కేసీఆర్ ఉన్నప్పుడు శీలకుండే మసాలా మత్తుగా పట్టి ఉన్నందుండే. ఇప్పుడే టైట్ అయింది. ఇప్పుడు బాగా ఇబ్బందికి వచ్చింది ఇప్పుడు మసాలాతోటి. రైతులు ఎట్లా బతుకుతారు? ఎవరిని పలకరించినా అదే మాట అంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి చూడలేము. గతంలో సునాయాసంగా యూరియాని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే, స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు. ఏందమ్మా, ఎప్పుడు వచ్చారు? పొద్దుగల 6 గంటలకు వచ్చి కూకుంటే ఈ వరకు మసాలా ఒక సంచి ఉంటది. ఏంది 5 ఎకరాలు వేసుకుంటే ఒకటే సంచి ఇస్తారా? అయ్యా ఒక సంచి ఇచ్చినాక వస్తుందా? పంట పండుతుందా? ఏమత్తది? ఇక ఏమత్తది? ఏముంటది? మంచిగా ఇట్లయినా పడితే మంచిగా బతుకుతాం, మంచిగా అవుతాం. మేము పండి మీరేం తింటారు? ఏం తింటారు? మన్ను బుక్తారా? తిరగబట్టి పద్ధతిలో మేము మద్దుకుంటా. మన డిరెక్షన్ తీసుకున్నది మళ్ళీ ఇయ్యలేదమ్మన్నది. అవి అటే వీటేనా? శాతగాని ముసలు మా ఆయన కాలు ఇరిగిపోయింది. ఆయన లైన్ పట్టన్నా ఒక్కదానికి ఒకటే సంచి మసాలా ఇవ్వట్రి. మొన్న ఏంది పరిస్థితి? ఏంది? మేము చేనులు కట్టకపోయి అట్లా బాధపడుతున్నాం. మసాలా దొరకక ఇట్లా బాధపడుతున్నాం. పొద్దున 4 గంటలకు వస్తే మేము అండుకోవద్దా? పిల్లలు లేరా మాకు? మా పరిస్థితి ఎట్లా మరి? ఒకటే సంచిస్తుండు ఒక్కళ్ళకు.
ఎన్నిసార్లు రమ్మంటావు చేనులు కొట్టుకపోయామో అట్లా బాధపడుతున్నాం సారు. మళ్ళీ ఇప్పుడు ఒకటే సంచి ఆడోళ్ళము ఎప్పుడు అనుకుందాము ఎప్పుడు వస్తాము చేనుకి ఎడుతుమా మసాలకి ఎడుతుమా ఒక 2 సంచులు అన్ని చేద్దాం సార్. చేతగానోళ్ళు చక్కెర వస్తుంది నిలబడి కాళ్ళు పోతున్నాయి. 2-3 రోజుల నుంచి లైన్ పెట్టినా ఒక్క బస్తా ఇస్తారు సార్. 4-5 ఎకరాలకు ఒక్క బస్తా సరిపోదని ఇంత ఇబ్బంది పడతాం. పొద్దున్న వచ్చినాం 6 గంటలకు వచ్చినాం, ఒక్క బస్తా కూడా దొరకలేదు మాకు. ఎట్లా ఈ పరిస్థితి, ఈ రైతు పరిస్థితి ఏంది చెప్పండి మీరే. ఉదయం 4 గంటల నుంచి రైతులు క్యూలలో నిలబడుతున్నారు. విద్యార్థులు కూడా లైన్లో నిలబడే పరిస్థితి. వాళ్ళు స్కూళ్ళు అదేవిధంగా కళాశాలలు మాన్పించి తల్లిదండ్రులు ఒక యూరియా బస్తా కొరకు తమ పిల్లలను లైన్లో నిలబడుతున్నారు. వృద్ధ తల్లిదండ్రులను కూడా లైన్లో నిలబడుతున్న పరిస్థితిని ఏర్పరిచింది ప్రభుత్వం. గత కొద్ది రోజుల నుంచి రైతుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల ఇవాళ సమస్య తలెత్తింది. మొన్నటి వరకు విపరీతంగా వర్షాలు కామారెడ్డిలో కురిశాయి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక పొలాలు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. పన్నా పొలాలు లేవాలంటే ఖచ్చితంగా యూరియా అవసరము, దిగుబడి రావాలంటే యూరియా అవసరము. గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండే కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగిన అంతకాలం ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు చూడలేము. గతాన్ని గుర్తు చేసుకొని వల్ల పోలీసు పహారాల మధ్య సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కానీ సమస్యను పరిష్కరించే మార్గం చూపిస్తలేదు ప్రభుత్వం. పోలీసులను అడ్డం పెట్టుకొని రైతులను కట్టడి చేస్తున్నారు తప్ప వాళ్ళ కష్టాలను తీరుస్తలేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి యూరియా కష్టాలను తీర్చాలని కామారెడ్డి జిల్లా ప్రజలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది.